ఎస్ మేడం జీ. మేడం. లెజెండ్స్ అల్టిమేట్ గోల్ అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్కి ప్రిపేర్ అవుతున్న వ్యక్తి పలానా జాబ్ కొడితే నా లైఫ్ సెటిల్, లేదా ఒక బిజినెస్ పెట్టిన వ్యక్తి పలానా పొజిషన్కి వెళ్తే నా లైఫ్ సెటిల్ అని చెప్పుకునే సిచ్యువేషన్ ఏదైనా ఉందంటే ఈ బిజినెస్లో 11th ర్యాంక్ కొడితే లైఫ్ సెటిల్ అని అనిపించింది నాకు ఎప్పుడైతే లాస్ట్ టైం గుడ్ న్యూస్ చెప్పి 7 హెవెన్ ఇన్కమ్ అని అన్నారో. సో అయితే 11th ర్యాంక్ విన్ అయితే ఇంకా లైఫ్ సెటిల్ అని అనుకునేదాన్ని. ఎప్పుడెప్పుడు 11th ర్యాంక్ అవుద్దా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం నేను అండ్ వెంకట్ గురుజీ. ఎందుకు? డబుల్ అయిపోతాయి డౌట్స్ కాబట్టి మ్యామ్. డబ్బులు ఎస్, డబ్బులు డబ్బులు డబుల్ ఇన్కమ్ వస్తుందని చెప్పి. సో డబుల్ ఇన్కమ్ కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ కంపెనీ ఎంత మంచి గుడ్ న్యూస్ అంటే నేను చాలా ఇదిగా గాడ్ని ప్రే చేస్తున్నాను అనమాట, సెల్ఫ్ టాక్ చేస్తున్నాను అనమాట. ఫాస్ట్గా నా ఇన్కమ్ డబుల్ అవ్వాలి డబుల్ అవ్వాలని చెప్పి. ఎందుకు? కంపెనీ ఇచ్చిన అదే అదే ప్లాన్ కాబట్టి 11th ర్యాంక్ కావాలి 11th ర్యాంక్ కావాలి డబుల్ ఇన్కమ్ అవ్వాలని చెప్పి. కానీ యూనివర్స్ గట్టిగా దాన్ని రిటర్న్ ఇచ్చిందనమాట. నీకొక్కదానికే కాదు టోటల్ అందరికీ నేను డబుల్ ఇచ్చేస్తున్నానని చెప్పేసి బ్లెస్ చేసింది. ఎస్ ఆర్ నో? సో ఎస్ మేడం రియల్గా జీ. ఒక 5,000 చెక్ వస్తే అది 10,000 అయిపోతుంది, 10,000 వస్తే 20,000 అయిపోతుంది. సో మనం దమ్ము పెట్టి ఎంత చెక్ తీసుకుంటే అంతకు డబుల్ వస్తుందంటే గుడ్ న్యూసే కదా, సూపర్ గుడ్ ఎస్ న్యూస్. మేడం. సో మరి మీరు ఇన్ని ఇయర్స్ ఏదైతే ఉందో ఆ లెవెల్ తీసుకోవడానికి ఇన్ని ఇయర్స్ కష్టపడారో మీ టీం మెంబర్స్కి అంత అవసరం లేదమ్మా, నీకు స్టార్టింగ్ ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తికి కూడా ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఈ రోజులు ఇస్తుందండి. సో లెజెండ్స్ మరి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్పి, అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి మామూలుగానే మనీ అలా షేర్ చేస్తుంది అని చెప్పి. ఇప్పుడు డబుల్ ఇన్కమ్ కాబట్టి సో సేమ్ పీపీటీ నేను మళ్ళీ అప్డేట్ చేశాను. నైట్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది మళ్ళీ, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఉంచి టీంని ఎక్కువ దూరం జర్నీ చేయించకూడదు, క్లారిటీ ఇచ్చేయాలి. ఏంటి డబుల్ ఇన్కమ్ అంటున్నారు, సే ఒకవేళ 100 బీవీతో వేస్తే డబుల్ వస్తుందా, లేకపోతే రీపర్చేజ్ చేస్తే డబుల్ అవుతుందా, ఇలా ప్రతిదానికి డౌట్లు వస్తుంటాయి లేదా? ఓకే చూద్దామని నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఆర్ యూ రెడీ? ఎస్ మేడం. ఎస్ మేడం జీ. ఎస్ మేడం జీ. కనిపిస్తుందా లెజెండ్స్? ఎస్ మేడం. చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. 10 10 టైప్ ఆఫ్ ఇన్కమ్. 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి తెలుసు మనకి. ఈ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో 7 హెవెన్ కాస్త ఏమైంది 11 హెవెన్ అయింది. డబుల్ 11 హెవెన్ అంటే 11th ర్యాంక్ వరకు డబులే. 11th ర్యాంక్ వరకు ఇంక అసలు స్లాబ్లకి వెళ్తే ఏం సంబంధం లేదు, మనం ఎంత వేస్తే అంతకు డబుల్ వస్తుంది. రిటైల్ ప్రాఫిట్ అంటే తెలుసు లేదా జనాలకి? మనకు వచ్చే ప్రోడక్ట్ మనం ఎంఆర్పికి అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చు, అదే రిటైల్ ప్రాఫిట్ అంటే. నెక్స్ట్ సెకండ్ ఇన్కము, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగిన్ అయ్యారు, ఒక 200 బీవీస్తో ఒక 2 మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇగో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కామన్గా అయితే మనకి ఎంత వస్తుంది, 2.5 రూపీస్ వస్తుంది కదా బీవీస్ మీద, ఒక బీవీ మీద. ఎస్ మేడం జీ. ఇలా ఎస్ ఇక్కడ మేడం. 2.5 రూపీస్ కాదు, ఇక్కడ 5 రూపీస్ అనమాట. సో 2.5 రూపీస్ చొప్పున 1000 రూపీస్ ఇచ్చేది, కానీ ఇప్పుడు 5 రూపీస్ ఇస్తుంది అనమాట. బీవీకి 5 రూపీస్ ఇస్తుంది. ఓకేనా? ఎస్ మేడం. యాక్చువల్గా madam. ఇప్పుడు ఎంత అవుతున్నట్టు 2400 అవుద్ది. సో యాక్చువల్గా మీకు ప్లాన్ పీపీటీ ఉంటే ఇలాగ మీరు చేంజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు క్లియర్గా పేపర్ వర్క్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది. ఓకేనా? ఇంకో ఈ స్లాబులతో సంబంధం లేదు, ఈ స్లైడ్ ఇంకా మొత్తం తీసేయచ్చు అనమాట. ఎస్ మేడం జీ. 7 హెవెన్ కాదు ఇంకా 11 హెవెన్ అని పెడుతున్నారు. మరి ఏమైనా చేంజెస్ వస్తాయేమో పైనుంచి చూద్దాము, లేదంటే మీకు మీరే అప్డేట్ చేసేయండి. ఇదిగో ఇది మాత్రం కరెక్టే.
ముగ్గురు కానీ మన టీంలోకి వస్తే 6,900 వస్తుంది. ఓకేనా? ఇది డ్యామ్ షూర్ మేడం. పక్కా ఇంకా స్లాబ్ ఎందుకంటే స్లాబ్ అవడం బాబా అన్నట్టు ఉన్నది. ఇది అయితే డ్యామ్ షూర్. ఇంక ఇది అవసరం లేదు, మనకి స్లాబులతో పని లేదు. ఇంకా ఎంత వస్తే అంత. ఇంక చూడండి, ఇక్కడ మీరు 2 lakh అని ఉంది చూసారు ఇక్కడ. త్రూ Yes, madam. 7 heaven ప్రాసెస్ లైక్ 2 lakh అని వచ్చింది. అక్కర్లేదు ఇప్పుడు. త్రూ 11 heaven ప్రాసెస్ 2 lakh కన్ఫర్మ్గా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ కూడా మీరు అప్డేట్ చేసుకోండి పీపీటీని. నెక్స్ట్ ఎంత వస్తుందండి ఇప్పుడు ఇక్కడ? 80 మేడం. 81 వస్తుంది మేడం. ఆ, ఎంత వస్తుంది అంటే 81 lakh సంథింగ్. అవునా కదా? 40 madam. lakhs Yes, అంటేనే బిలీవ్ చేయలేనట్టు అనిపించేది అనమాట. ఇప్పుడు 81 lakh. సూపర్ కదా? ఎస్ మేడం. Yes, madam. సూపర్. నెక్స్ట్ క్యాపింగ్ ఎంత తీసుకోవచ్చు? 2 lakh. 4 lakh. 2 lakhs. ఎస్ మేడం. క్యాపింగ్ 2 lakh, అది 4 lakh అవుద్ది. సో ఇక్కడ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి జనాలకి. 200 BVsతో చేస్తేనే క్యాపింగ్ 2 lakh వెళ్తుంది. ఎస్. లేదు 100 BVతో చేశారు, మస్ట్ అండ్ షుడ్గా చెప్పారు ఈ విషయాన్ని. 100 BVతో చేస్తే 1 lakh వస్తుంది 1 క్యాపింగ్. lakh. 150 BVతో చేస్తే 1.5 వస్తుంది. డబుల్ ఇన్కమ్ అయ్యే దగ్గర కకృతి పడి తక్కువ వేసుకుంటే ఇబ్బంది పడతాం లేదా? అయితే అది ఎట్ ఏ టైం చేయక్కర్లేదు, 2-3 టైమ్స్లో చేయొచ్చు. ఈ విధంగా క్లారిటీ ఇవ్వండి. నెక్స్ట్ రీపర్చేస్ క్యాపింగ్ కూడా 2 lakhs వరకు తీసుకోవచ్చు. సో అది కూడా డబుల్ ఇన్కమ్ వస్తుంది. సో ర్యాంక్స్ అనేవి మనకు తెలుసు ఆల్రెడీ. ర్యాంక్ ఇన్కమ్ అనేది సేమ్ ఇలాగే యాస్టీస్గా వస్తుంది. ఇది ఒక 26,66,000 ఎర్న్ చేస్తాము. అలాగే బోనస్ ఇన్కమ్ సేమ్ 3,55,000 తీసుకునే ఛాన్స్ ఉంది. ఇంకా 11th ర్యాంక్ అయితే డబుల్ కాదు, ఫస్ట్ Fresher నుంచి. జాయిన్ అయినప్పటి నుంచి డబుల్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎస్ సార్. ma'am. సో ఈ బిజినెస్లో ఎంత ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చండి? 8 lakh మేడం. హైయెస్ట్ పర్ వీక్ 8 lakh. 8 lakh ఇన్కమ్ ఎర్న్ చేసే ఛాన్స్ ఉంది. నైట్ నర్సికల్ మా గురించి చూపించారు మాకు. నర్సిగ్రేవుల గురించి 8 lakh వచ్చేస్తుంది. అవునా? సో Yes, ఇలా ma'am. మనం 8 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు. 8 lakh పర్ వీక్ అంటే ఇయర్లీ 4 crore. మన జీవితానికి ఒక్క సంవత్సరం ఇలా వచ్చినా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. సో రియల్గా అంత గ్రేట్ ఛాన్స్. చక్కగా ఇన్ని ఫారెన్ కంట్రీస్. సో డబ్బులే డబ్బులు అనమాట. ఎవరైతే దమ్ము పెట్టి పని చేస్తారో వాళ్ళందరూ లక్కీయే కదా? Yes. ఎస్ మేడం. అలాగే ఇవన్నీ యాక్సిడెంటల్ డెత్ సేఫ్ గార్డ్ ఇవన్నీ కంటిన్యూగా ఉన్నాయి. సో ఎందుకు చెయ్యాలి అనే విషయాన్ని పక్కన పెట్టి, అపోహలన్నీ పక్కన పెట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. సో అయితే మనీ ఎలా షేర్ చేస్తుంది కంపెనీ అనే విషయాలు నేను క్లారిటీ ఇస్తాను. ఆర్ యూ రెడీ? ఎస్ మేడం. Yes, madam. జోష్ ఉందా? మరి జోష్ చూపించాలి. అందరూ ఎగ్జైట్మెంట్ ఉంటే. Yes, madam. ఎస్ మేడం. సో రియల్లీ లక్కీ మనం అందరం కూడా. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎప్పుడు కూడా ఏది మనం కావాలనుకున్నామో అది కంపెనీ ఆల్రెడీ ఇచ్చేస్తుంది. సార్ను Yes. ఎవరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కంపెనీ అంత అప్డేటెడ్గా ఉందన్నమాట. ప్రొడక్ట్స్ విషయంలో కానీ డబ్బుల విషయంలో కానీ. చూద్దాం మరి. హలో లెజెండ్స్, Yes, madam. ఆర్ యూ రెడీ? ఎస్ మేడం. Madam ji. చూద్దాం మరి. హౌ టు షేర్ మనీ టు పీపుల్ ఇన్ షేప్ షాప్. మళ్ళీ ఈ క్వశ్చన్తో ముందుకు వచ్చాం. సో డబ్బులు ఎలా పంచుతుంది కంపెనీ? ఇన్ని డబ్బులు అంటున్నారు ఏంటి? నిన్నైతే ఒక అతను ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20,000 పెట్టి షాపింగ్ చేశారనుకోండి. సో 1,000 రూపీస్ వస్తాయి మనిషికంటే. ఏంటి ఎలాగొస్తాయి, ఎందుకు వస్తాయి, ఎంతలాగా ఇచ్చేస్తుంది ఆ కంపెనీ అని చెప్పి అసలు అతనైతే క్లియర్ చేశాను నేను. కంప్లీట్గా 100% బిలీవ్ చేశారు. సో వేరే వేరే మార్కెటింగ్స్కి మనకి ఉన్న వేరియేషన్ క్లియర్గా చెప్తే ఏ వ్యక్తికైనా అర్థం అవుతుందండి. ఎందుకంటే ఈ రోజుల్లో 15,000-20,000 షాపింగ్ చేయడం పెద్ద విచిత్రమేం కాదు. ఇప్పుడు Yes. చూడండి, జనాలు పండగ పేరు చెప్పి సిఎంఆర్లో అట్లు ఇట్లు లక్కీల్లో వెళ్ళి జనాలు అందరూ పడిపోయి వేలకు వేలు షాపింగ్లు చేస్తారు లేదా? Yes. క్రిస్మస్ న్యూ ఇయర్ పండగ. సో
మనము పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్స్ అయితే ఈ టైం సరైన టైము సూపర్ బిజినెస్ చేయొచ్చు. అవునా కదా? చూద్దాం మరి. ఇగో 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఆల్రెడీ మీకు చెప్పాను. 11 హెవెన్ డబుల్ ఇన్కమ్ అయ్యే ఛాన్స్ ఇది. చూద్దాం. సో స్క్రీన్ క్లియర్ కనిపిస్తుంది కదండి? Yes, madam. ఎస్ మేడం. యూ అనే పొజిషన్లో మీరు లాగిన్ అయ్యారు. షాపింగ్ ఎంత అంటే ఒక 20,000 పెట్టి షాపింగ్ చేశారు. ప్రొడక్ట్ కాస్ట్ ఎంతండి? 20,000. ఎస్ 20,000. ఓకే. సో ప్రొడక్ట్ కాస్ట్ 20,000, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అంటే దాంట్లో 35% 7,000. రిమైనింగ్ ఎంత మిగిలింది? 13,000. 13,000 మిగిలింది. సో కంపెనీకి ప్రాఫిట్ ఎంతండి? 13,000. సో ఈ యూ అనే పర్సన్ ఏం చేశారంటే ఒక ఇద్దరు జాయిన్ చేసుకున్నారు. ఆ ఇద్దరు కంపెనీకి పంపించిన అమౌంట్ ఎంత అంటే 40,000. ప్రొడక్ట్ కోసం ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే ప్రొడక్ట్ కోసం వెళ్ళిన అమౌంట్ ఎంత అంటే 14,000. సో అది తీసేస్తే 13,000 డబుల్ అవుతుంది కదండి. అయింది. 7 సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం కరెక్టే. అంటే 7,000 ఇప్పుడు మ్మ్. డబుల్ కాబట్టి 14,000 అయింది. 14. రిమైనింగ్ 26,000 కంపెనీ దగ్గర ఉంది. సో ఈ ఇద్దరి మీద యూ అనే పొజిషన్లో ఉన్న వ్యక్తికి అన్ని డబ్బులు వెళ్తాయండి. 2,000. 2,000 వెళ్తుంది. ఆ 2,000ని తీసేస్తే 24,000 ఉంటుంది. అంటే 24,000 ఉంటుంది. సో మళ్ళీ 4 మెంబర్స్ వచ్చారు. 80,000 వెళ్ళింది కంపెనీకి. అందులోంచి 28,000 ప్రొడక్ట్కి తీసేస్తే 52,000 ఉంది. ఇంకా రిమైనింగ్ అమౌంట్ చూడండి. ఈ 3, 4 అనే ఇద్దరి మీద 1 అనే వ్యక్తికి ఒక 2,000, 2 అనే వ్యక్తికి ఒక 2,000, టోటల్ ఎంత? 4,000 రూపీస్. అలాగే Yes, madam. ఈ నలుగురి మీద యూ అనే పొజిషన్లో ఉన్న వ్యక్తికి ఎంత? 4,000. 4,000. టోటల్గా 8,000 తీసేస్తే 52,000లోంచి 44,000 ఉంది. ఎస్ సార్ నో? ఎస్ మేడం. ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు. బోస్టర్ ఇన్కమ్స్ ఉన్నాయి కదండి. బోస్టర్ ఇన్కమ్ అవును. ఏదైతే ఉందో బోస్టర్ వచ్చే వ్యక్తికి ఇచ్చే ఇన్కమ్ పైన ఎవరికి షేర్ చేయరండి. ఓకేనా? ఓన్లీ ఆ BVs అమౌంట్ బీవీస్ కౌంట్ అవుతాయేమో కానీ ఆ అమౌంట్ ఓన్లీ ఎవరికైతే బోస్టర్ ఇస్తున్నామో ఆ వ్యక్తికి మాత్రమే వస్తుంది 4,500. రిమైనింగ్ వాళ్ళు ఎవరికి రాదు. సో కాబట్టి అక్కడ ప్రాఫిట్ అనేది అంటే లాస్లో అనేది కంపెనీ ఏమి ఉండదు. నెక్స్ట్ సో 3 అనే వ్యక్తి ఒక ఇద్దరిని అలా ఎవరిద్దరిని వాళ్ళు తీసుకొచ్చారు. టోటల్గా 8 మెంబర్స్ వచ్చారు కింద. సో టోటల్ అమౌంట్ కంపెనీకి ఎంత రీచ్ అయింది అంటే 1,60,000 రీచ్ అయింది. ఈ 1,60,000లో 35% తీసేస్తే 56,000 ప్రొడక్ట్ కోసం కంపెనీ పే చేసింది. రిమైనింగ్ అమౌంట్ 1,04,000 కంపెనీ దగ్గర ఉంది. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ 7, 8 వల్ల 3 అనే పర్సన్కి వచ్చిన అమౌంట్ ఎంత? 2,000, madam. 2,000. 4కి 2,000 వస్తుంది ఈ 9, 10 మీద. 5కి కూడా 11, 12 మీద 2,000 వస్తుంది. 6కి కూడా 13, 14 మీద 2,000 వస్తుంది. అంటే టోటల్గా 4 2s 8,000 రూపీస్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఈ 4 మెంబర్స్ మీద 1 అనే పర్సన్కి 4,000 ఇవ్వాలి. 4,000. 2 అనే పర్సన్కి ఒక 4,000 ఇవ్వాలి. అంటే ఒక 8,000. అలాగే యూ అనే పర్సన్కి ఈ 8 మంది మీద 8,000 ఇవ్వాలి. అంటే టోటల్గా ఎన్ని 8లు అయ్యాయి? అంటే 3 8s 24,000. 24,000 తీసేస్తే రిమైనింగ్ ఎంత మిగిలిందండి? 80,000 మిగిలింది. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎవరైనా అడిగితే మీరు పేపర్ వర్క్లో చూపించాలి. సో నోట్ చేసుకోండి, నోటెడ్గా నోట్ చేసుకుంటే మీకు క్లియర్గా ఎవరికైనా అడిగితే పేపర్ వర్క్లో మీరు చూపించగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ ఈ 8 మెంబర్స్ ఎవరిద్దరు నాలుగు తీసుకొచ్చారు. అప్పుడు ఎంతమంది అయ్యారు? 16 మెంబర్స్ అయ్యారు కిందన. 16 మెంబర్స్ వల్ల కంపెనీకి రీచ్ అయిన అమౌంట్ ఒక్కొక్కరు 20,000 పే చేస్తే 3,20,000 కంపెనీకి అమౌంట్ రీచ్ అయ్యింది.
ఈ 3,20,000 నుంచి ప్రొడక్ట్ కోసం 35% తీసేస్తే 1,12,000 1,12,000 కంపెనీ ప్రొడక్ట్ కోసం ఇస్తుంది. రిమైనింగ్ ఎంత మిగిలింది అంటే 2,08,000 మిగిలింది. ఈ 2,08,000లో చూడండి ఇక్కడ టోటల్గా ఎంతమంది అన్నాం? 16 అండి. 16 మెంబర్స్. ఈ 16 మెంబర్స్ నుంచి పైనున్న 8 మెంబర్స్కి 16,000 వెళ్తుంది. ఎస్ మేడం. అలాగే ఈ పైనున్న 4 మెంబర్స్కి 4,000 చొప్పున ఇంకో 16,000 వెళ్తుంది. ఈ 2 మెంబర్స్కి 8,000 చొప్పున 8,000. 16,000 వెళ్తుంది. యు అనే పర్సన్కి ఇంకో 16,000 వెళ్తుంది. సో అంటే టోటల్గా 60. 4 16s 64,000ని ఈ 2,08,000లోంచి రిమూవ్ చేసేస్తే టోటల్గా ఎంత ఉంది అంటే 1,44,000 ఉంది. చూడండి ఇక్కడ ప్రతి వ్యక్తి లాభం పొందుతున్నారు. జాయిన్ అయిన ప్రతి వ్యక్తికి ఇన్కమ్ వస్తుంది. కంపెనీ కూడా ఎక్కడ లాస్లో లేదు. కంపెనీ దగ్గర ప్రాఫిట్ అనేది ఉంది. నెక్స్ట్ 32 మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసాం కిందన. సో దానివల్ల కంపెనీకి రీచ్ అయిన అమౌంట్ 6,40,000. ప్రొడక్ట్ కోసం 2,24,000 తీసేస్తే రిమైనింగ్ 4,16,000. అందులో చూడండి 32 మెంబర్స్ చొప్పున వీళ్ళకి వెళ్ళే అమౌంట్ 32,000. ఈ పైన ఉన్న 8 మెంబర్స్కి 4,000 చొప్పున 32,000. ఈ 4 మెంబర్స్కి 8,000 చొప్పున 32,000. ఈ 2 మెంబర్స్కి 16,000 చొప్పున 32,000. యు అనే పొజిషన్లో ఉన్న మీకు 32,000. టోటల్గా 32 × 5 1,60,000 తీసేస్తే 4,16,000లోంచి 1,60,000 తీసేస్తే రిమైనింగ్ 2,56,000 కంపెనీ దగ్గర ప్రాఫిట్ ఉంది. ఒకవేళ ఇక్కడ చూడండి యు అనే పొజిషన్లో ఉన్న మీరు ఈ 30 అనే నెంబర్ దగ్గరకు వచ్చేసరికి ఇతను బ్రాంజ్ అవుతున్నాడు లేదా? సో బ్రాంజ్ అయితే ర్యాంక్ 1 అయితే ఇంకో 7,000 తీయాలి ఇక్కడ. ఎక్కడ? ఇక్కడ 1,44,000 దగ్గరకు వచ్చేసరికి ఇంకో 7,000 తీసేయాలి. అయినా సరే ప్రాఫిట్ ఉంటుందో ఉండదండి? హలో ఎస్ మేడం. ఎస్ మేడం. చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఈ వ్యక్తి యు అనే వ్యక్తి సిల్వర్ అవుతున్నారు. ఓకేనా? అంటే ఇక్కడ మనం ర్యాంక్ 2 ఇన్కమ్ ఒక 9,000 తీస్తాం 2,56,000లోంచి. అయినా ప్రాఫిట్ ఉందా లేదా? ఓకే. 1 అనే వ్యక్తికి బ్రాంజ్ అవుతుంది అంటే ర్యాంక్ 1 అవుతుంది. 2 అనే వ్యక్తికి కూడా ర్యాంక్ 1 అవుతుంది. సో దీనివల్ల ర్యాంక్ 1 ఇన్కమ్ ఇక్కడ ఒక 7,000 14 ఇది ఒక 9 14 9 23,000 తీసేస్తే కంపెనీ దగ్గర ఇంకా ప్రాఫిట్ ఉందా లేదా? ఎస్ మేడం. సో ఇలా మనం క్యాలిక్యులేషన్స్ వేసుకుంటే కంపెనీ ఎప్పుడు ప్రాఫిట్లో ఉంటుంది. మనకి చాలా ప్రాఫిట్ ఇస్తుంది. నెక్స్ట్ ఇంకా చూద్దాం. 64 మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. సో అంటే టోటల్ అమౌంట్ కంపెనీకి 12,80,000 రీచ్ అయింది. అందులో ప్రొడక్ట్ కోసం 4,48,000 తీసేస్తే 8,32,000 ఉంది. ఆ అమౌంట్లోంచి చూడండి ఈ 64 మెంబర్స్ వల్ల 64,000 వెళ్ళింది 32 మెంబర్స్కి. అలాగే పైన 16 మెంబర్స్కి 4,000 చొప్పున 64 వెళ్ళింది. ఈ 8 మెంబర్స్కి 8,000 చొప్పున 64,000 వెళ్ళింది. ఈ 4 మెంబర్స్కి 16,000 చొప్పున 64 వెళ్ళింది. 2 మెంబర్స్కి 32,000 చొప్పున 64 వెళ్ళింది. యు అనే పొజిషన్లో ఉన్న మీకు కూడా 64,000 రీచ్ అవుతుంది. సో టోటల్గా 1 2 3 4 5 6 64 × 6,000 6 టోటల్గా 3,84,000ని ఈ 8,32,000లోంచి తీసేస్తే కంపెనీ దగ్గర ఉన్న ప్రాఫిట్ 4,48,000. 4,40,000. సో ఇంకా ర్యాంక్స్ అవి కూడా తీసేసిన కంపెనీ ప్రాఫిట్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 128 మెంబర్స్ వచ్చారు. 128 మెంబర్స్ ప్యాకేజ్ 25,60,000 కంపెనీకి రీచ్ అయింది. ఇందులో ప్రొడక్ట్ కోసం తీసేస్తే 8,96,000 టోటల్గా 16,64,000 ఉంది. ఇక్కడ ఒక నిమిషం
1,28,000 చొప్పున ఎన్ని టైమ్స్ అండి? 7 టైమ్స్ అనేది షేర్ అవుతుంది. అంటే 8,96,000. సో ఇక్కడున్న 16,64,000లోంచి ఈ అమౌంట్ని తీసేస్తే ఎంత మిగిలింది? 7,68,000. సో ర్యాంక్స్ అవి కూడా తీసినా కంపెనీ ప్రాఫిట్లోనే ఉంటుంది. నెక్స్ట్ 256 మెంబర్స్ వచ్చారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. 256 మెంబర్స్ వచ్చారు కింద. కంపెనీకి వెళ్ళిన అమౌంట్ 51,20,000. 17,92,000 ప్రొడక్ట్ కోసం తీసేస్తే రిమైనింగ్ 33,28,000 ఉంది. 33,28,000. చూడండి ఇక్కడ 8 టైమ్స్ 2,56,000 షేర్ అవుతుంది. ఎస్ఆర్ను అయితే ఎంత అమౌంట్? 20,48,000. ఒకవేళ ఆ అమౌంట్ తీసిన కంపెనీ 12,80,000 ప్రాఫిట్లో ఉంది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 2,56,000 8 టైమ్స్ షేర్ అవుద్దంటారా? హలో నో మేడం. నో మేడం. 7 ఇది మెంబర్స్ అందరూ అలా వేస్ట్ అవుతుంది. మధ్యలో అయిపోయిన వాడికి ఒక లెక్క మంది అవ్వదు అది. ఓకే, మీరు అన్నది నిజమే. సో ఇక్కడ విషయం ఇంకోటి ఏంటంటే మనం ఇంకోటి అబ్జర్వ్ చేయాలి. 2,56,000 యు అనే పొజిషన్లో ఉన్న వ్యక్తికి రీచ్ అవుదండి. అంతేనా? ఎస్ మ్యామ్. ఎందుకంటే 2,00,000 క్యాపింగ్ కాబట్టి. ఎస్ సార్ నో? ఎస్ Yes. మ్యామ్. సో చూద్దాం. కిందన ఒక 5-12 మెంబర్స్ వచ్చారు. 1 crore 2,40,000 వచ్చింది కంపెనీకి. 35 lakhs ప్రొడక్ట్స్కి తీసేస్తే 66,56,000 ఉంది కంపెనీ దగ్గర. ఇందులో 9 టైమ్స్ 5,12,000 తీసేస్తే ఓకేనా? ఇంకా ఎంత టోటల్? 46,08,000. అది రిమూవ్ చేసిన 20 lakh కంపెనీ దగ్గర ప్రాఫిట్ ఉంది. కానీ ఇక్కడ 5 lakh ఇస్తుందా? హలో నో మేడం. పోనీ రియాలిటీ మాట్లాడుకుంటే 4 lakh వరకు ఆగిపోద్ది. 2 lakh కూడా Yes. కాదులేండి, 4 lakh ఆగిపోద్ది. అవునా? ఎస్ మ్యామ్. లెజెండ్స్ క్లారిటీగా ఉంది కదా? సో ఇలా మన కంపెనీ క్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేయకపోతే కంపెనీ మళ్ళీ లాస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో కంపెనీ క్యాపింగ్ అందుకే ఇచ్చింది. ఏదైనా ఒక కంపెనీ లేదు ఇంకా అలా కంటిన్యూగా మేము డబుల్ ఇచ్చేస్తాము, లేకపోతే కంటిన్యూ అమౌంట్ అలా షేర్ అయిపోతూ ఉంటుంది, ఇదే ప్రాసెస్ అని అంటే మాత్రం అది మళ్ళీ ఫ్రాడ్ కంపెనీ అని అర్థం. సో కంపెనీ మనకి ఆల్రెడీ క్యాపింగ్ ప్రొవైడ్ చేసింది. సో క్యాపింగ్ ఇచ్చారు కారణం ఏంటంటే కంటిన్యూ ప్రాసెస్ అది జరిగితే మరి లాస్లోకి వెళ్ళిపోతారు. సో క్యాపింగ్ అనేది అందుకే ప్రొవైడ్ చేశారనమాట. సో 2 lakhs వరకు మాత్రమే మనం తీసుకునే ఛాన్స్ ఉంది. ఆ 2 lakhs 4 lakhs అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి కంపెనీ ఎప్పుడు ప్రాఫిట్స్లో ఉంటుంది. అయితే డౌట్ ఎలా రైజ్ అవుద్ది? డౌట్ చూడండి. ఇప్పుడు యు అనే పొజిషన్లో ఎంతమంది ఉన్నారంటే టోటల్గా మనం ఫస్ట్ నుంచి లెక్క పెడితే యు అనే పొజిషన్లో 2 వచ్చారు, 2 నలుగురు అయ్యారు, 4 8 16 32 64 అలాగా 128 256 512 టోటల్ ఎంతమంది వచ్చారండి? 1,022 మంది వచ్చారు. 1,022 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఈ యు అనే పొజిషన్లో. ఇప్పుడు 1,023 మెంబర్ వస్తే అంత 1,022 మందికి డబ్బులు ఎలా పంచుతుందండి అంటారు లేదా? అంటారు. చూద్దాం. 1,023వ వ్యక్తి వస్తే 1,022 మందికి ఎలా డబ్బులు పంచుతుంది కంపెనీ? యాక్చువల్లీ 1,022 మందికి పంచుతుందా కంపెనీ? నో మేడం. నో. అయినా స్పాన్సర్. ఓన్లీ లైన్ ఆన్ స్పాన్సర్లో ఉన్న పర్సన్స్కి 1:1 రేషియోలోనే షేర్ చేస్తుంది. ఆ విషయం మనకు అర్థమైతేనే మనం అక్కడ ఉన్న వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అసలు లైన్ ఆన్ స్పాన్సర్ అంటే ఏంటి? లైన్ ఆన్ స్పాన్సర్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, 1 అంటే ఈ 10 అనే వ్యక్తి ఇతనే 1,023 పర్సన్ ఇతనే 10 అనే వ్యక్తి. చూడండి ఇందాక మనం 9 టైమ్స్ షేర్ చేసాం, అవునా?
9 లెవెల్స్లో షేర్ చేశారు మేడం. ఎస్ ఒకసారి బ్యాక్కి వెళ్తాను చూడండి. ఇంక ఇక్కడ చూడండి 9 ఇంటూ అని చెప్పి కొట్టాము ఇక్కడ, అవునా? సో Yes, ma'am. అంటే ఇక్కడ ఎంతమందికి షేర్ అవుద్ది అంటే ఇక్కడ వీళ్ళకే షేర్ అవుతుంది. ఇప్పుడు 10th పర్సన్ అంటే 10th లెవెల్లో ఉన్న పర్సన్ వచ్చాడు కాబట్టి ఇప్పుడు 10 టైమ్స్ అంతేనా, ఈ 10 మెంబర్స్కే షేర్ అవుద్ది అనమాట. సో క్లియరా లెజెండ్స్? సో చాలామందికి ఇంకా ఏంటబ్బా 10 ఏంటి 1023 ఏంటి ఈ డౌట్ కూడా వస్తుంది. చూద్దాం. చూద్దాం ఇక్కడ చూడండి. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యు అనే వ్యక్తి కింద 30 మంది టీం వచ్చారండి, ఓకేనా? ఇప్పుడు Yes, 31వ వాడు 15వ నెంబర్ కింద జాయిన్ అయ్యాడు 31. ఇప్పుడు ఈ 31వ వ్యక్తి తాలూకా అమౌంట్ ఎవరెవరికి వెళ్తుంది? హలో 15, 7, 3, 1. చూద్దాం, కొత్త వ్యక్తిని అడుగుదాం. మహమ్మద్ సార్ చెప్పండి. 31వ వ్యక్తి జాయిన్ అయ్యారు సార్ 15వ వ్యక్తి కింద. 31వ వ్యక్తి తాలూకా అమౌంట్ ఎవరెవరికి వెళ్తుంది? Good morning, Ji. Jai Ho. 15, 7, 3, 1 and you. గ్రేట్ సార్, అర్థమైంది, సూపర్. బాబురావు సార్, బాబురావు సార్ మీకు క్వశ్చన్ అన్మ్యూట్ చేయండి సార్. ఇప్పుడు 23వ వ్యక్తి జాయిన్ అయ్యారు సార్, ఇక్కడ చూడండి స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు. 23వ వ్యక్తి జాయిన్ అయ్యారు. 23వ వ్యక్తి తాలూకా అమౌంట్ ఎవరెవరికి వెళ్తుంది? 23 మేడం. సార్ తెలుసా తెలీదా? తెలియదు మేడం. చెప్పండి మరి. తెలీదా? సరే తెలియదు. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అయితే. త్రినాథ్ గారు మీకు తెలుసా చెప్పండి. 23వ వ్యక్తి తాలూకా అమౌంట్ ఎవరెవరికి వెళ్తుంది? 11, 5, 2, U. చూడండి సార్, బాబురావు గారు వినండి. 23వ ఆ. వ్యక్తి తాలూకా అమౌంట్ ఎవరికి వెళ్తుంది అంటే 23 పైన ఉన్న 11కి వెళ్తుంది, అలాగే 11 పైన ఉన్న 5కి వెళ్తుంది, 11. ఓకే మేడం. 5 పైన ఉన్న 2 అనే వ్యక్తికి వెళ్తుంది, అలాగే యు అనే వ్యక్తికి కూడా వెళ్తుంది. గ్రేట్. నెక్స్ట్ సత్యనారాయణ గారు మీరు చెప్పండి. సత్యవతి మేడం ఎంట్రెస్ట్ చేశారు, మాట్లాడతారా? చూడండి మేడం, సత్యవతి గారు మిమ్మల్ని అడుగుతున్నాను. 18 జాగ్రత్త వినాలి. 18 అనే వ్యక్తి జాయిన్ అవ్వడం వల్ల ఎంతమందికి డబ్బులు వస్తాయి? 18 వల్ల 8కి 8, 3, 1, U. రోషన్ ఆగండి, రోషన్ మ్యూట్లో పెట్టండి. లెజెండ్స్ రిమైండింగ్ వాళ్ళు బ్యాగ్ లాక్. 8, 3, 1 అనే వ్యక్తికి అలాగే యు అనే పొజిషన్లో ఉన్న పర్సన్కి మనీ అనేది వస్తుంది. ఎస్, గ్రేట్ మేడం. నెక్స్ట్ అశోక్ గారు చూడండి, క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్త చెప్పాలి. 26 పొజిషన్లో ఉన్న పర్సన్ వల్ల ఎంతమందికి డబ్బులు వస్తాయి? 26 చూడండి, మ్యూట్లోకి వెళ్ళిపోయారు. చెప్పండి మేడం. 26 అనే పర్సన్ వల్ల ఎంతమందికి డబ్బులు వస్తాయి? 12 కి, 5 కి, 2 కి, U కి. సూపర్ అండి. ఇంకో 12 అనే వ్యక్తికి, 5 అనే వ్యక్తికి, 2కి, యూకి. గ్రేట్ సార్.
సూపర్, అర్థమైపోయింది మీకు. నెక్స్ట్ శ్రీలక్ష్మి మేడం మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. 21 అనే పొజిషన్లో ఉన్న వ్యక్తి వల్ల ఎంతమందికి డబ్బులు వస్తాయి? 21. శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేయండి. 21 అన్మ్యూట్ చేయడం రాదా? శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ స్క్రీన్ మీద అన్మ్యూట్ అని వచ్చింది చూడండి. ఓకే, డన్, వదిలేయండి. ఐవిఎస్ గారు సార్ చెప్పండి, 21 వల్ల ఎంతమందికి అమౌంట్? సార్ చెప్పండి, ఐవిఎస్ గారు అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ అవ్వట్లేదా ఏంటి? హలో మేడం జీ, గుడ్ మార్నింగ్ మేడం. జై హో మేడం. జై హో డైమండ్, చెప్పండి. 21 అనే వ్యక్తి వల్ల ఎంతమందికి డబ్బులు వస్తాయి? స్పీడ్గా. 21 అనే పర్సన్ వల్ల పైన ఎవరెవరికి డబ్బులు వస్తాయి? ఐవిఎస్ గారు అడిగేది మిమ్మల్ని, తెలీదా? సుధాకర్ సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం జీ, జై హో మేడం జీ. జై హో డైమండ్. మేడం జీ కొంచెం బిజీ మేడం జీ. సరే సార్, మేడం జీ మేడం 10 జీ 4 1 U మేడం జీ. మళ్ళీ చెప్పండి. 10 21 4 1. గ్రేట్. 10 4 1 U 1 అని. U. గ్రేట్, సూపర్. విజయ్ సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. 27 అనే పర్సన్ వల్ల ఎంతమందికి డబ్బులు వస్తాయి? 27 13 6 2U. గ్రేట్ మేడం, సూపర్. సో ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయింది అయితే. రైట్ లెఫ్ట్ మేడం 4 మెంబర్స్కి అని లెక్కేసాం. మన రైట్ లెఫ్ట్ ఇదేంటి, ఈ డబ్బులు వీళ్ళకి రావు, వీళ్ళ డబ్బులు వీళ్ళకి రావు. అంతే. సూపర్ మేడం, గ్రేట్, అర్థమైంది జనాల అందరికీ కూడా. ఎందుకంటే ఓన్లీ లైన్ ఆఫ్ స్పాన్సర్లో పర్సన్కే ఇస్తారు. చాలా మంది అంటారు 1000 మంది టీం ఉంటే ఎలా ఇచ్చేస్తారండి, లైన్ ఆఫ్ స్పాన్సర్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా కంపెనీ ప్రాఫిట్స్లోనే ఉంటుందా ఉండదా? సంధ్యారాణి గారు Yes, madam. చెప్పండి మేడం. సంధ్యారాణి గారు అన్మ్యూట్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అవుద్ది. ఓకే మేడం. మేడం చెప్పండి, 9 అనే వ్యక్తి వల్ల ఎంతవరకు డబ్బులు వస్తాయి? 9. 4 1U. బాబా సూపర్, క్లియర్గా చెప్పారంటే గ్రేట్ గ్రేట్. అయితే అందరికీ అర్థమైపోయింది. సో ఈ రోజు నుంచి ఇంకా డబ్బులే డబ్బులు. ఎస్ సార్ నో రెడీగా ఉన్నారు అని సంపాదించడానికి? Yes, madam జీ. లెజెండ్స్ మరి డబ్బులు Ready, madam. డబ్బులు. సో ఒక డీడీ పడితే 1000 రూపాయలు అని చెప్పి ప్లాన్లో చెప్తుంటే, పేపర్ వర్క్ చేస్తుంటే విని వాళ్ళకి ఎలా ఉందో కానీ చెప్పే వాళ్ళకి మాత్రం అసలు లోపల డీజే డాన్స్లో ఉంది, అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు వరకు 500 అని చెప్పాం మేడం. 500 అని చెప్పిన ప్లాన్ ఒకసారి 1000 అనేటప్పటికి మనకి కొంచెం షాకింగ్ అనిపిస్తుంది, అవునా? యాక్చువల్లీ ఎప్పటి నుంచో బీబీ కాస్ట్ పెరిగితే బాగున్నా అని 2.5 కాదు పెంచితే బాగున్నా, ఒక 3 రూపీస్ చేసినా బాగున్నా అలా అనుకునేవాళ్ళమి. ఇప్పుడు డైరెక్ట్ 5 రూపీస్ చేస్తారండి. అసలు నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూస్ అన్నమాట. సో రావడం ఫుల్ టైం వచ్చేయచ్చండి బిజినెస్లోకి, అవునా కదా? రావడం ఫుల్ టైం వచ్చేయచ్చు. సో గెట్ ఇన్ అయిపోతారనమాట. ర్యాంక్ ఇన్కము, ఈ మ్యాచింగ్, ఈ ఏదైతే డబుల్ ఇన్కము, ఇవన్నీ కలిపి జాబ్లో కూడా అన్ని డబ్బులు సంపాదించలేం. సో రియల్గా రావడం ఫుల్ టైం చేసేంత గొప్ప ప్లాను. సో ఒకటే ఎజెండా పెట్టుకోండి, ఎక్కువ మందిని మన టీంలో బెస్ట్ లీడర్స్ని తయారు చేయాలి. ఎస్ సార్ నో
అలాగే ఫుల్ Yes, టైం madam. లీడర్స్ తయారు చేయాలి. అప్పుడు మాత్రమే మనం బెస్ట్ టీంని, మనం అనుకున్న గోల్స్ని, నాకు తెలిసి ఇంతకీ ప్రొడక్ట్స్ని చూసారా మీరు? ఎస్ మేడం. యాక్చువల్గా నేను ఎప్పుడూ ట్రావెల్ బ్యాగ్ని కంపేర్ చేస్తూ ఉంటాను. సో కంపేర్ చేసేటప్పుడు 22,000 ఉందండి ప్రోడక్ట్, బయట అయితే తక్కువకి వచ్చేస్తుంది కదా, ఇలాగ అన్నారు. అంటే బీవీస్తో వాళ్ళకి అసలు సంబంధం ఉండదు, అంతే కదా. ఫాస్ట్ చూస్తారు మేడం. ఫాస్టేజ్ వస్తారు. బీవీస్ 200 ఉన్నాయండి, దానివల్ల ఇంత డబ్బులు ఇవ్వాలి కదా అంటే అదేం పట్టలేదు. ఎప్పుడైతే నిన్న ప్రోడక్ట్ గురించి చెప్తూ సో 15,000 ఉంది, 3 ట్రావెల్ బ్యాగ్స్, మన బ్యాగులు ఎంత బాగుంటాయో. ఒకసారి అయితే ఒక వీడియో తీశారట, ఫుల్ లోడెడ్ బ్యాగ్ ఏదైతే ఉందో చిన్న పిల్లోడు తీసుకెళ్ళిపోతున్నాడట, జస్ట్ సరదాగా ఆడుకుంటారు లేదా. సో బ్యాంక్ ఎక్కడికో వెళ్ళినప్పుడు అలా వాళ్ళ బాబు ఏజ్ ఎంత అనుకున్నారు? 2 years. జస్ట్ అప్పుడప్పుడే బుడ్డి నడకలు వేస్తుంటారు కదా, 1.5 Yes, year ma'am. ఎంతో, 1.5 year ఎంతో. అలాంటి పిల్లోడికి ఆ బ్యాగ్ ఇచ్చి ఆడు తీసుకెళ్ళిపోతున్నాడు ఇలా పట్టుకుని. మన బ్యాగ్ అంత ఈజీగా ఉంటుందా లేదా? ఎస్ మేడం. ఫుల్ వెయిటెడ్ బ్యాగ్ అది. కానీ అది ఇలా నుంచో పెడితే ఆ పిల్లోడు ఆడు అడుగులు వేసుకుంటూ దాన్ని ఇలాగంటే అది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. ఆ వీడియో చూపించి ప్రమోట్ చేస్తున్నారు, అంత బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పి. సో ఇలా మనం బిజినెస్ని ప్రమోషన్లోనే అంతా ఉంటుందండి, ఓకేనా. సో మన దాంట్లో ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయంటే, యాక్చువల్గా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి, మనం హాస్పిటల్కి వెళ్తాము. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమిస్తారు? ఒక అదేంటి స్ప్రే ఇస్తారు, ఒక షాంపూ ఇస్తారు, ఒక కండిషనర్ ఇస్తారు. ఆ ప్రోడక్ట్ ఇప్పుడు మన దగ్గర ఉందా లేదా? కిట్ వస్తుంది మేడం, యాంటీ డాండ్రఫ్ సంబంధించింది వస్తుంది. యాంటీ డాండ్రఫ్ కిట్, ఇలాగ రకరకాల ప్రొడక్ట్స్ అయితే మాత్రం ఎంత బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయో. సో ప్రొడక్ట్ గురించి కూడా ఒకసారి ఆయిల్ మేడం, ఆల్మండ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిలా, మస్టర్డ్ ఆయిల్ కాదు, ఇది ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్. ఫస్ట్ టైము అంటే మా దాంట్లో వంట నూనె ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని వేరే వాళ్ళు చెప్తుంటే మన దాంట్లో కూడా వస్తుంది. ఎస్ సార్ను. ఎస్ మేడం. నెక్స్ట్ మా దాంట్లో వెయిట్ లాస్ అవ్వడానికి ప్రొడక్ట్స్ ఉంటాయి అనేవారు, మన దాంట్లో అవన్నీ వచ్చాయి. అవునా కదా, చెప్పండి మేడం. మేడం నమస్తే. నమస్తే. అది అంటే ఇప్పుడు చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే, మీ మెంబర్ కాకపోయినా ఇంటి వస్తువులు కొనుక్కోవడానికి అంటే మామూలుగా 1, 2 పెట్టుకున్న వాళ్ళకి ఇళ్ళకి వస్తాయి కదా, ఇది మినిమం ఎంత పెడితే ఆర్డర్ వాళ్ళకి మనం ఇవ్వచ్చు? మేడం ఎందుకంటే మనకి మీకు కాకినాడ నుండి కదా తెప్పించేది, డోర్ టు డోర్ వచ్చేది లేదు హైదరాబాద్ ఇంకా. అవునవును మేడం, ఇక్కడ కొరియర్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఎంత? 150 రూపీస్, లేకపోతే బిలో 3,000 రూపీస్ అయితే 250 రూపీస్ మేడం కొరియర్ ఛార్జెస్. బిలో 3,000 అబవ్ అయితే ఫ్రీ. బిలో 3,000 అయితే 250 పడిపోద్ది మేడం. లేదు సింగిల్ ఒక సోఫా పెట్టానుకోండి, ఒక 150 కూడా పడుతుంది కొరియర్ ఛార్జ్. లేదు 3,000 అబవ్ అయితే ఫ్రీ. సో అంటే ఇప్పుడు మనం ఎవరికైనా బుక్ చేయాలి అంటే 3,000 అబవ్ బుక్ చేయాలి. మేడం అంటే హైదరాబాదు వాళ్ళ ఇంటికి డైరెక్ట్ వెళ్తుందా? అది ఇంకా అదే క్లియర్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు కదా, అది కానీ క్లియర్ అయితే ఇంకా మళ్ళీ డీజే డాన్స్ చేస్తాం. 100% ఇంకా సూపర్ బిజినెస్. అంటే మేము వాడుకోవాలన్నా కూడా మాకు ఇప్పుడు అదే ఇబ్బందిగా ఉంది. అక్కడి నుండి వచ్చేవాడికి టైం పడుతుంది, ఎవరినో పట్టు రావాలి, ఇవ్వాలి. నేను నాకు క్వశ్చన్ అడుగుదామన్నా కూడా మళ్ళీ అడగవలసింది చెప్పారు కదా, నేను అడగలేదు నోటి వరకు వచ్చి కూడా. దానికే హ్యాండ్ రైస్ చేస్తారు అనుకున్నాను నేను. ఓకే, నో ప్రాబ్లం, క్లియర్ అయిపోతుందట, అంతా మన మంచికే. గ్రేట్, సూపర్. నెక్స్ట్ ఇప్పుడు Thank you. ఏదైతే మీకు కాన్సెప్ట్ షేర్ చేశానో దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా హ్యాండ్ రైస్ చేయొచ్చు, నేను మీకు క్లారిటీ ఇస్తాను. లేదు అర్థమైంది లేదన్నా ఏదైనా ఫీడ్బ్యాక్ చెప్పాలన్నా కూడా మీరు మాట్లాడచ్చు. ఎనీబడి, ఎనీ డౌట్స్ ఇప్పుడు షేర్ చేసిన టాపిక్లో డబుల్ ఇన్కమ్ గురించి కానీ దేనికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? త్రినాథ్ సార్ చెప్పండి. అన్మ్యూట్ అవ్వట్లేదా? నమస్తే మేడం, జై హో మేడం గారు. జై హో. ఇప్రావీణ్ మేడం గారు. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు, జై హో మేడం గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
లాస్ట్ అయితే నాది అర్థం అవ్వలేదు మేడం. లాస్ట్ స్లైడ్ అర్థం కాలేదు. ఆ, అంటే అబౌవ్ 1023 ఎప్పుడైతే యాడ్ అవుతారో ఉమ్, 23 మెంబర్ యాడ్ అవుతారో ఆ స్లైడ్ అస్సలు అర్థం అవ్వలేదు మేడం. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మరి నేను అడిగితే బాగానే సమాధానం చెప్పారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అది ఫ్రంట్ స్లైడ్ అర్థమైంది మేడం, లాస్ట్ స్లైడ్ అర్థం అవ్వలేదు. అవును సార్, మరి ఇది అర్థమైందంటే అది కూడా అర్థమైపోయినట్టే. చూడండి, ఇగో అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ స్క్రీన్ షేర్ కనిపిస్తుంది కదండి లెజెండ్స్. ఎస్ మేడం. అర్థమవుతుంది మేడం. Yes, madam. చూడండి, ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా 15వ నెంబర్లో ఉన్న వ్యక్తి జాయిన్ అయితే ఈ వ్యక్తి అంటే 15వ వ్యక్తి జాయిన్ అయ్యారు యు అనే కింద. ఈ 15వ వ్యక్తి వల్ల ఎంతమందికి డబ్బులు అదే వస్తాయి? ఎంతమందికి డబ్బులు వస్తాయి అంటే ఏం చెప్తారు? 73 యు 731 అని వస్తుంది కదా. 7310 యు. 1 యు. అవును మేడం. ఎస్. అలాగే ఇక్కడ చూడండి, కౌంట్ చేయండి. యు అనే వ్యక్తి కింద ఎంతమంది వచ్చారు? 2, 4, 8, 16, 32, 64, ఇందులో 128, 256, 512. ఇదంతా ప్లస్ చేస్తే ఎంత అవుద్దంటే 1022 మంది అవుతారు సార్. ఓకేనండి. ఓకే. ఇప్పుడు 1023వ వ్యక్తి వచ్చారు ఓకే కింద. మేడం. ఈ ఓకే 1023వ మేడం. వ్యక్తి వల్ల ఎంతమందికి డబ్బులు వెళ్తాయి అంటే ఓకే మేడం. ఆ లైన్ ఆన్ స్పాన్సర్లో ఉన్న వాళ్ళకి వెళ్తాయి. అంటే ఇక్కడ నెంబర్స్ చేంజ్ అవ్వడం వల్ల మీరు ఓకే కన్ఫ్యూజ్ మేడం. అవుతున్నారు, అర్థమైంది. కామన్గా ఇక్కడ 1, అర్థమైంది. 3 ఇలాగ అక్కడ ఉన్న నెంబర్స్ రాస్తే మీకు కన్ఫ్యూజన్ ఉండకపోను. అంటే ఎంతమందికి వెళ్తుంది అంటే పైన ఉన్న ఒక 10 మందికి మాత్రం వెళ్తుంది. లైన్ ఆన్ స్పాన్సర్స్ పర్సన్స్ మాత్రం వెళ్తుంది. క్లియరా సార్? ఓకే మేడం. ఎస్. థ్యాంక్ యూ మేడం. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం అందరూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం లక్ష్మీదేవి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ర్యాంక్ ఇన్కమ్ కూడా డబుల్ అవుతుందా మేడం? నో నో నో, ర్యాంక్ ఇన్కమ్ అదే అదే దాని గురించి వాళ్ళు డౌట్లు వచ్చాయి, అందుకని అడుగుదామని. ర్యాంక్ థ్యాంక్ యూ మేడం. డబుల్ ఇన్కమ్ ర్యాంక్ ఇన్కమ్ అవ్వదు, Base QSC income ఇన్కమ్ కూడా అవ్వదు. క్యూఎస్సి అవ్వదు, ర్యాంక్ ఇన్కమ్ అదే అవ్వదు. QSC ఇన్కమ్ గ్రేట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. 4509 ఇచ్చాను. నెక్స్ట్ లెజెండ్. నెక్స్ట్ ఇంకెవరికైనా ఏం డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే డౌట్స్ పెట్టుకుని మనం బిజినెస్ హ్యాపీగా చేయలేం. హలో. Yes, madam. మేడం. సో ఫీడ్బ్యాక్ చెప్పొచ్చు. డబుల్ ఇన్కమ్ అవడం వల్ల మీ ఫీలింగ్ ఏంటి? ఫీడ్బ్యాక్ కూడా చెప్పడానికి ఇష్టం లేదా? డబుల్ ఇన్కమ్ అవడం వల్ల మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. సుభాష్ని మేడం. గుడ్ మార్నింగ్ మేడం జీ. గ్రేట్ ఛానల్ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు మేడం జీ. నాకైతే మేడం జీ గురూజీ చెప్పిన కాడి నుంచి అసలు ఈ జాబ్ ఇది మాకు ఎందుకు ముందు రాలేదా తెలియలేదా, ఆ ఇన్కమ్ కే ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఇంకా డబల్ వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది మేడం జీ. ఉద్యోగం ఇయ్యాలకి ఇవాళ మానేసి చేయాలంటే అని అంత ఇంట్రెస్ట్ వస్తుంది మేడం జీ మాకైతే. తప్పకుండా అది రిజైన్ చేసి మేడం జీ ఇందులో ఫుల్ టైం చేసి ఫాస్ట్ గా నా కుటుంబానికి మంచి అండగా నిలబడాలని కోరుకుంటున్నాను మేడం జీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ లెజెండ్, సూపర్. రియల్గా పాపం జాబ్లో ఇరుక్కుపోయిన వాళ్ళ పరిస్థితి అదే. సో అటు ఉండలేక రాలేక అన్నట్టుంది. కానీ ఫుల్ టైం వస్తేనే ఇందులో తావరేవో చూడగలం. సో చెప్పండి మేడం విజయ గారు. మేడం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇది ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది నాకు. మ్మ్. వాళ్ళు 500 అని చీప్గా చూసే వాళ్ళకి కాస్త 1000 అన్నది ఫిగర్ కొంచెం బాగా కనిపిస్తుంది. వాళ్ళతో పాటు నాకు కూడా ఆనందం, హ్యాపీ. అందరూ రావాలి తొందరగానే మేము కోరుకుంటున్నాం. సూపర్. థ్యాంక్ యూ మేడం. గ్రేట్. సో 500 బిజినెస్ అని చెప్పి
కామన్ అయిపోయిన దాన్ని కొంచెం అప్డేటెడ్ వెర్షన్లోకి తీసుకొచ్చాం అనమాట. సచేతమ్మ చెప్పండి. లాస్ట్ అలా థ్యాంక్ యూ మేడం, ఈ ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. నాకైతే లాస్ట్ టైం ప్లాన్ మారిపోయింది అనుకున్నప్పుడే మేము ఇలా డబ్బులు అయితే బాగుండు అనిపించిందండి. ఈ బీవీలు కూడా మారితే బాగుండు, బీవీలో మారే అనుకుని కూడా రౌండ్ వచ్చింది, మారిపోయాయి అనుకుని ఆనందపడిపోయాం. మళ్ళీ బీవీలు అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఉండేసరికి అయ్యో అనిపించింది. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. చాలా చక్కగా బిజినెస్ చేసుకునే అవకాశాలు అందరికీ బాగా కుదురుతుంది, చెప్పడానికి కూడా బాగుంటుంది. ఈ రోజుల్లో మామూలుగా 500కి ఏమీ రావట్లేదు. అది కాకుండా 1000 రూపాయలు చెప్పడానికి కూడా మాకు దమ్ముగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ అండి. గ్రేట్ గ్రేట్. సో 500 అనేది ఏంటంటే 3 డిజిట్స్ మేడం. 1000 అనేది 4 డిజిట్స్ కాబట్టి ఆటోమేటిక్ గా 4 డిజిట్ అనేది ఎప్పుడు కూడా మల్టిప్లికేషన్ అది ఆ వ్యక్తికి చాలా ఉంటుంది. అది బలం. ఎందుకంటే మనం దాంట్లో చూపించాడు 20 అది తర్వాత 10s 100s అలాగే ఎలాగైందో మనకి అలాగా 5 కన్నా 4 డిజిట్స్లోకి వచ్చాం కాబట్టి చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాలి. గ్రేట్ గ్రేట్ అంటే సూపర్. ఈ రోజు వెళ్ళి డైలీ వేర్ కూలి పని చేసుకున్న వ్యక్తికి కూడా ఈ రోజు ఏదవుతుందో దాన్ని బట్టి బేస్ చేసుకుని కూడా చెప్పచ్చు మేడం. సూపర్. మెయిన్ అది. ఎస్. అమరేష్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ సో మచ్ మేడం జీ, ఈ ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గాడ్కి ఏదైతే యూనివర్స్కి మనం కమాండ్ ఇస్తామో సేమ్ మనకు దొరుకుతుంది అని చెప్పారు మేడం. కానీ మన కంపెనీలో యాక్చువల్గా మనం యూనివర్స్ అడగకపోయినా మనకి ఇచ్చేస్తుంది మేడం. ఫాస్ట్ అంత ఇన్కమ్స్ ఎక్కడా లేదు మేడం. నేను కూడా ఒక డెసిషన్ తీసుకున్నా మేడం, ఎందుకంటే నా బిజినెస్లో చాలా నష్టపోయాను మేడం. నేను మామూలుగా నేను చేసే బిజినెస్లో, కానీ దీంట్లో ఎటువంటి నష్టాలు లేవు, ఏం వచ్చే business ప్రాఫిట్సే ఇది? ప్రాఫిట్ ఏం బిజినెస్? మేడం. బిజినెస్ మేడం. ఎంత ఇన్వెస్ట్మెంట్? కాబట్టి ఇన్వెస్ట్మెంట్ 15 lakhs మేడం. మ్మ్. ఓన్గా 15 lakhs లాస్ అయ్యాను, ప్లస్ డెఫిసిట్లో పెట్టాను మేడం దాంట్లో ఆ బిజినెస్లో. కాబట్టి ఆ బిజినెస్ను పూర్తిగా క్లోజ్ చేసేసి ఫుల్ టైము నేను మా మిస్సెస్ ఇద్దరు కలిసి బిజినెస్ చేయాలని డిసైడ్ చేశాను మేడం. కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం జీ. గ్రేట్ సార్ గ్రేట్. 100% మీరు అనుకున్న గోల్ అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సతీష్ సార్ చెప్పండి. జయ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చారు. సో మాకు మేడం ఒకటే విషయం అర్థమైంది. సో చాలా మంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి 15,000 20,000 పెడితే ఇటు వచ్చేది 500 ఇంకా మిగతా డబ్బులు అంతా ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది, ఎవరో తినేస్తున్నారు అనేది చాలా నానా రకాలుగా క్వశ్చన్ అడిగేవారు. అంటే వాళ్ళకైతే ఆన్సర్లు చెప్పేవాళ్ళం కానీ క్లియర్ కట్ గా వాళ్ళకి లాగలేము. కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం ముందు ఇలా ఉండేది, ఇప్పటి నుంచి ఇలా అవుతుంది, మీరు తొందరగా ఇన్వాల్వ్ అయితే మాకు ఇంత వచ్చింది, ఇప్పుడు మీరు సంవత్సరంలో నేను తీసుకోవచ్చు అని క్లియర్ కట్ గా చెప్తే ఫోర్స్ఫుల్ గా చెప్పగలరు మేడం. మెయిన్లీ ఇప్పుడు దాంతోపాటు ప్రొడక్ట్స్ కూడా చాలా మారింది. సో బీవీస్ కంటే వాళ్ళకి తెలియదు, కానీ అమౌంట్ పరంగా అయితే వాళ్ళు క్లారిటీ చెక్ చేస్తారు కాబట్టి క్లియర్ గా మనం అర్థం చేయించగలం, ఎస్. ఎవరికైనా క్లియర్ గా చెప్పగలం. సో ఇప్పుడే మారింది కాబట్టి కరెక్ట్ గా ఫోకస్ పెట్టి చేస్తే సో కంపెనీ అనేది అప్డేట్ ఇస్తుంది, చేయాల్సిన బాధ్యత మంది, మనం చేసుకుంటూ వెళ్తే ఇవ్వడానికి కంపెనీ అయితే రెడీ. గ్రేట్ థ్యాంక్ గ్రేట్. యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది ప్రతి ఒక్కరిలోనూ. యాక్చువల్లీ మేడం నేను ఆయిల్ యాడ్ చేశారు కదా మేడం, మస్టర్డ్ ఆయిల్ అయ్యి. ఎస్. అంటే జనరల్ గా మామూలుగా ఏమనుకుంటారంటే ఆయిల్ ఏదైతే ఉందో బయట తక్కువే కదా అని చెప్పి అనుకుంటాను. కానీ నేను అదే ఆయిల్ నేను చెక్ చేస్తే మేడం యాస్టేజ్ ఏదైతే ఉందో 1 లీటర్ కాస్ట్ 400 మినిమం 400 రూపీస్ ఉంది మేడం. మ్మ్. నేను సేమ్ బ్రాండ్ కంపేర్ చేయలేదు, ఏదైతే ఉందో మస్టర్డ్ ఆయిల్ కొట్టాను, నేను కొడితే 400 రూపీస్ అలా ఉంది మేడం లీటర్. మ్మ్. అంటే జనాల్లో అపోహ ఉండిపోద్దా ఆయిల్ ఎంత అన్నట్టు. కానీ మా కంపెనీ నేను అనుకున్నాను ఎక్కువ అయిపోద్దామో ఎక్కువ ఇస్తారేమో అనుకున్నాను, కానీ ఎక్కువ ఏం కాదు, చాలా చాలా రీజనబుల్ మేడం, చాలా రీజనబుల్ గా ఉన్నాయి. ప్రొడక్ట్స్ అన్నీ అలాగే ఉన్నాయి, కంపేర్ చేస్తాం, నిజంగా చాలా బాగున్నాయి. సో బెస్ట్గా బిజినెస్ చేయాలి కానీ దమ్ముగా చేయొచ్చు అనమాట, అంత బాగుంది. హనుమాన్ ఆ సార్ చెప్పండి. గ్రాసరీ సెట్ పెట్టచ్చు మేడం, గ్రాసరీ కిట్ ఏదైతే అరేంజ్ చేశాడో ఆ గ్రాసరీ కిట్ అరేంజ్ చేసేచ్చు మేడం. సూపర్. హనుమాన్ సార్ చెప్పండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. జై హింద్ మేడం. జై హో మేడం ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మేడం. అయితే మేడం డబుల్ ఇన్కమ్ అనేది అది చిన్న బెనిఫిట్ అయితే కాదు మేడం, చాలా పెద్ద బెనిఫిట్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్ కూడా వాళ్ళు డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి పర్టికులర్ డేట్ పెట్టుకుంటారు మేడం. ఈ డబుల్ ఇన్కమ్ వల్ల ఆ డ్రీమ్స్ కూడా తక్కువ టైంలోనే అచీవ్ అయ్యే చాలా ఛాన్స్ మేడం, పెద్ద ఛాన్స్ ఇది. అలాగే మా గురించి చెప్పారండి, డైమండ్ కూడా అవ్వడానికి కూడా
3 to 4 ఇయర్స్ కష్టపడాలి. కానీ దీంట్లో అయితే 2 ఇయర్స్‌లోనే ఖచ్చితంగా డైమండ్ అనేది అయిపోతాయి మేడం ఖచ్చితంగా. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. 100% గ్రేట్. సో మరి ఫుల్ ఫోకస్ చేయండి. ఫుల్ టైం వస్తే ధూమ్‌ధామ్. ఎస్ గ్రేట్. మేడం. నెక్స్ట్ చిన్నమ్ముడు మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సేఫ్ షాప్ ఆఫర్ అదే ఒక అవకాశం వచ్చినప్పుడే థ్యాంక్ యూ గాడ్ అనుకున్నాను. ఇప్పుడు అందులో 500 ఒక పర్సన్ వల్ల వచ్చింది అని చెప్పినప్పుడు కూడా ఒక పర్సన్కి డైలీ వేజెస్ కొందరికి 700 అవుతుంది, కొందరు 1000 వెంటనే రావడానికి కూడా వాళ్ళు ఇష్టపడేవారు కాదు. ఇప్పుడైతే 1000 అంటే అక్కడికంటే ఇక్కడ ఎక్కువ బెనిఫిట్. వీళ్ళని నమ్మిన వాళ్ళు అంతమంది అన్నీ కూడా అందులోనే తెలిసిపోద్ది మేడం. ఇంకోటి ఏంటంటే 1000 అయినప్పుడు నేను కూడా కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పగలనని ఒక పెద్ద ఆలోచన వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా గ్రేట్. డ్రీమ్స్ కూడా వ్యాంగ్ నేను ఫిల్ చేసుకుంటూనే నా కింద ఉన్న వాళ్ళు కూడా ఫిల్ చేసే ఒక అవకాశం కూడా వచ్చింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ థ్యాంక్ యూ సూపర్. సేఫ్ షాప్. థ్యాంక్ యూ గాడ్. ఆల్ ద బెస్ట్. నిజంగా రాక్ చేసి చూపించండి. వరలక్ష్మి మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. జయ మేడం. నిజంగా చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే డబుల్ ఇన్కమ్ స్లాబ్ అయితేనే పవర్లో పడితేనే సెల్ఫ్లో డబ్బులు వస్తాయి. అబ్బా అనవసరంగా టీటీడీ వచ్చాక మిస్ అయిపోతాం అనుకున్నాం. వచ్చే టైం వచ్చింది. కరెక్ట్ టైంకి కరెక్ట్గా రిలీజ్ చేసిన ప్లాన్ డబ్బులే డబ్బులు. ఒక 5 టీటీలు తెచ్చుకుంటే 10,000, 10 టీటీలు తెస్తే 20,000, 20 టీటీలు తెస్తే వారానికి 40,000 కూడా తీసేసుకోవచ్చు. ఇంకా ఒకప్పుడు ఆలోచించేదాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి అలాగని చెప్పి. న్యూ ఇయర్లో ఏదైతే ఉందో ప్లాన్ అప్గ్రేడ్ అయింది కాబట్టి డ్యామ్ షూర్ రాబోతుంది అనమాట. ఫుల్ఫిల్ డ్రీమ్ కారు 100% న్యూ ఇయర్లో డ్రీమ్ కార్ అయితే తెచ్చడానికి రెడీ. నిన్న సూపర్. ఫస్ట్ వీక్ నిన్న వెస్ట్ డే స్మాల్ డ్రీమ్ ఫుల్ఫిల్. ఆఫ్టర్ న్యూ ఇయర్లోని డ్రీమ్ కార్ ఫుల్ఫిల్ అనమాట. 100% డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మేడం. చాలా చాలా హ్యాపీ. మంచి మంచి అచీవ్మెంట్స్ అన్ని తీయచ్చు. 100% గ్రేట్. సో మేడం అయితే డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసేపోతున్నారు. అయితే 2026 అయితే మామూలుగా ఉండట్లేదు. అయితే ఇక్కడ ఉన్న లెజెండ్స్ అందరి దగ్గర కార్లు వచ్చేస్తాయి. సార్నా ఎస్ మేడం. సూపర్. ఇంకెవరికి ఏం ఫీలింగ్స్ లేవా? హలో సురేష్ గారు చెప్పండి. జయ మేడం గారు గుడ్ మార్నింగ్ మా గురుజీ. గుడ్ మార్నింగ్. సో నేను రిలీజ్ చేసింది అయితే మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఇచ్చారు మేడం. సో యాక్చువల్గా కళ్ళ కూడా అనుకో ఇంత బెనిఫిట్ కూడా చూపిస్తారనేసి. మీరు ఎప్పుడు డైమండ్ సార్లు వచ్చిన మీటింగ్కి వెళ్ళినా మాకు మంచి వార్త ఇస్తూనే ఉంటారు మేడం. మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాము. సో చాలా మిరాకిల్స్ మేడం. సో డబుల్ ఇన్కమ్ అంటే నా టీం కూడా చాలా వర్క్ చేయిస్తాను మేడం. ఇంకోటి మంచిగా మరికొద్దిగా టైం పెట్టమని చెప్తాను మేడం. సో ఆల్రెడీ టైం పెడుతున్నారు మేడం. ఇద్దరు టీమ్స్ ఆల్రెడీ టైం పెడుతున్నారు బాగానే కూడా. సో యాక్టివేట్ అవుతున్నారు మేడం బాగానే. థ్యాంక్ యూ. మాకు ఇంత ఎక్స్ట్రా బెనిఫిట్ చాలా థ్యాంక్స్ మేడం. కంపెనీ ఎప్పుడు మర్చిపోలేదు మేడం. మరి ఫుల్ టైం వచ్చి రాక్ చేయాలి. అవునా లెజెండ్? కామలి మేడం చెప్పండి. థ్యాంక్ యూ మేడం. గ్రేట్. గుడ్ మార్నింగ్ మేడం. జయ మేడం. సో నిజంగా ఈరోజు అయితే చాలా డౌట్స్ క్లారిఫై చేశారు మేడం. న్యూ పర్సన్స్ కూడా. ఎందుకంటే అమౌంట్ ఇంక్రీజ్ అయింది అంటే కూడా అందరికి చాలా డౌట్స్ ఉండేవి. అమౌంట్ ఎలా షేర్ చేస్తుంది అనేది ఈరోజు అయితే చాలా క్లారిటీ ఇచ్చారు మేడం. సో దాంతో పాటు ప్లాన్ చెప్పేటప్పుడు మనం స్లాబ్ ఇన్కమ్స్ అనౌన్స్ చేసేటప్పుడు 1 వీక్ లో వస్తాయంటే ఆపోజిట్ పర్సన్ కూడా 1 వీక్ లోనేనా, నెక్స్ట్ వీక్ వస్తే రావా అన్నట్టు మాట్లాడేవారు. సో ఇప్పుడు ప్రాబ్లం లేదు మేడం. 100% కూడా జాయిన్ అయిన ప్రతి వ్యక్తికి కూడా దమ్ముగా చెప్పచ్చు మేడం. మన మాట ఎంత దమ్ముగా ఉంటుందో ఆపోజిట్ వ్యక్తి మనం బిలీవ్ చేసేంత వస్తారు మేడం. సో నిజంగా ఇంకా ముందు ముందుకు కూడా వెంకటమా గురుజీ అన్నారు డీమార్ట్ లైక్ మన కంపెనీ అప్గ్రేడ్ చేస్తుంది అని చెప్పి. సో నిజంగా డే 1 లో డెసిషన్ ఎవరైతే తీసుకున్నారో ఇప్పటికీ బెనిఫిట్స్ అనేవి తీసుకుంటున్నారు మేడం. సో యూ అనే పొజిషన్ లో మనం కూడా అప్ అండ్ డౌన్స్ ఎన్ని వచ్చినా కూడా కంపెనీని బిలీవ్ చేసి మెంటల్ బిలీవ్ చేసి ఉంటే మాత్రం ఫ్యూచర్ లో కరోత్పత్తి అవ్వచ్చు మేడం. అది మాత్రం పక్కా. సో అది ఎవరికైతే అర్థమవుతుందో సేఫ్ షాప్ లో 100%
డిస్టర్బెన్స్ ఫ్యూచర్ యూసీఏ మేడం. సో నేనైతే కమిట్మెంట్ ఇస్తున్నాను మేడం. సో మంచిగా దమ్ముగా చేసి నా టీం కూడా డౌట్స్ అన్ని క్లారిఫై చేసి సో ఏదైతే ఉందో భవిష్యాన్ని బుక్ రిలీజ్ చేశారు. సో అది కానీ మనం పర్చేస్ చేసుకొని అఫీషియల్ గా షూట్ వేసుకొని 100% ఒక క్లయింట్ ముందు కనుక కూర్చొని మాట్లాడితే ఇదేదో 500 బిజినెస్ అలా కాదు మేడం. మంచిగా ఆపోజిట్ వ్యక్తికి అర్థమవుతుంది. అది మన మాటల్లో మన బిహేవియర్ బట్టి ఉంటుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గ్రేట్ లెజెండ్. 100% డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం అందరం వచ్చాము. మనందరం పెద్ద డ్రీమర్స్. సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. జై హో మేడం. జై ప్లాన్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. స్టాఫ్ అంటే నా దృష్టిలో చాలా గొప్ప వరం మేడం. అలాంటిది డబుల్ ఇన్కమ్ పెరగడం, అదే ప్రోడక్ట్ కొత్తగా రావడం చాలా అదృష్టం మేడం. అలాగే 4 years లో డైమండ్ రావడం కంటే 2 years లో డైమండ్ రావడం అంటే చాలా గొప్ప మేడం. ఇలాంటి అవకాశాన్ని మేము ఎప్పుడు వదులుకోం మేడం. ఇంట్లో తల్లిదండ్రులకి ఎలాగో భావిస్తాము, సేఫ్ కూడా నేను అలాగే భావిస్తాను. కానీ గుడిలో దేవుడు కూడా కన్నా ఎక్కువగా నేను భావిస్తాను మేడం. కంపల్సరిగా ఇందులో ప్రాసెస్ చేస్తాను మేడం. కంపల్సరీ 2 years లో డైమండ్ అవుతుంది మేడం. కమిట్మెంట్ ఇస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. గ్రేట్ లెజెండ్. గ్రేట్. 100% అయ్యి చూపించండి. సూపర్ కమిట్మెంట్. సార్ చెప్పండి దుర్గాప్రసాద్ గారు. ఎవరైనా పోస్టర్స్ ఉంటే పెట్టండి లెజెండ్స్. జయ మేడం జీ. గుడ్ మార్నింగ్ మేడం జీ. మేడం జీ వినిపిస్తుందా మేడం జీ? డైమండ్ వినిపిస్తుంది. జయ మేడం జీ. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మోర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మోర్జీ. మోర్జీ నేను ఫుల్ టైం 1 month అవుతుంది మోర్జీ. ఫుల్ టైం అవుతుంది. నాకు ఎలాగా ఇంటికాడ గడవడానికి ఎలా అవుతుంది ఏంటి అని ఆలోచించాను మోర్జీ. కానీ ఇప్పుడు ఫుల్ నమ్మకం వచ్చింది గురుజీ. ఫుల్ హ్యాపీ గురుజీ. ఎందుకంటే దమ్దారుగా చేయొచ్చు మోర్జీ. ఏమైనా చీటీలు గట్టా ఉంటే మొత్తం ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతాయి గురుజీ. డౌట్ పడేయాల్సిన పని ఏం లేదు గురుజీ. థ్యాంక్ యూ మోర్జీ. గ్రేట్ లెజెండ్. సో 100% రావడం ఫుల్ టైం వచ్చేచ్చు. సూపర్. వర్మ సార్ చెప్పండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ప్యానల్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గ్రేట్. యాక్చువల్లీ పేపర్ వర్క్ చేసినప్పుడు ఫస్ట్ యూ అనేసి లాగిన్ అయిన తర్వాత రైట్ ఒకరు లెఫ్ట్ ఒకరు ఒకే వీక్లో వస్తే 2000 వస్తుంది అనేసి ఒకే వీక్ అనేసి మాకు కొంచెం నొక్కిపెట్టి చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది ఏం లేదు మేడం. ఇప్పుడు దందారుగా హ్యాపీగా హార్ట్ఫుల్గా ఇటు రైట్ ఒకరు లెఫ్ట్ ఒకరు వస్తే మీకు 2000 వస్తుంది. మొత్తం అలా ప్లాన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 36,900 వస్తుందని చెప్తామండి. మీరు తొందరగా చేసుకుంటే ఇది వస్తుందండి. లేట్ అయింది అనుకోండి ప్రాబ్లం ఏం లేదు. ర్యాంక్ బోనస్ ఏదైతే ఉందో 3,000 రూపాయలు మాత్రమే పోద్ది. మిగిలిన 33,900 అన్నది ఫిక్స్డ్గా వస్తుంది సార్. ఇందులో ఎలాంటి చేంజెస్ లేవని మంచి దమ్ముగా అయితే చెప్పడం జరుగుతుంది మేడం. డీడీస్ కూడా క్లోజ్ అవుతున్నాయండి. అలాగే వాళ్ళకి ఏదైతే హార్ట్ఫుల్గా చెప్పినాం మీ ఇష్టమైంది. ఇంకా మీరు 1 monthలో 30 daysలో మీ ఎఫర్ట్ పెట్టుకుని మీరు సంపాదించుకుంటారా, లేదా 3 monthsలో పెడతారా, 6 months పెడతారా, మీ ఇష్టం. అది మీరు 3 to 4 yearsలో అయితే సక్సెస్ఫుల్ అయిపోతారు. అది డిపెండింగ్ అపాన్ యూ అనేసి టైం మీరు ఎంత పెడితే అంత అనేసి హార్ట్ఫుల్గా చెప్పగలుగుతున్నాం మేడం. ప్లాన్ అయితే మాత్రం చాలా బాగుంది మేడం. సూపర్. సో ఎవరైతే ఫుల్ టైం చేస్తూ ఈ బిజినెస్ని నాది అనుకుని ఎఫర్ట్ పెడుతున్నారో వాళ్ళందరూ చాలా లక్కీ పర్సన్స్. కంపెనీ మన కోసం ఎంతగా ఆలోచిస్తుందో కదా. సో గ్రేట్ మెంటర్స్. కంపెనీ మన కోసం ఎప్పుడు కూడా బెస్ట్గా ఆలోచిస్తూ బెస్ట్ ఇస్తున్నారు. సో శాంతి మేడం చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. జై హింద్ మేడం. బ్యానర్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకైతే ఇది చాలా చెప్పలేని ఆనందం మేడం. నేను జాయిన్ అయిన కానీ ఇప్పటి వరకు కూడా ఫుల్ టైంలోనే చేశాను. అసలు హాఫ్ టైమ్ అనగట ఏం లేదు. ఫుల్గానే చేస్తాను. ఇప్పుడు ఇంకా దమ్ము పెట్టి చేస్తానని చెప్తున్నాను మేడం. అప్పుడు దమ్ము పెట్టి చేశాను కానీ ఇదైతే నాకు ఇంకా బంపర్ ఆఫర్ మేడం. చెప్పలేను. నా టీం కూడా అలాగే చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇలా మంచి ఆపర్చునిటీ ఇచ్చింది కంపెనీ అంటే ఇంకా చెప్పలేం. ప్రతి ఒక్కరికి ఒక ఇది పండగ. అంటే పండగ ఇంకా రాలేదు మేడం. పండగ ఇప్పుడే వచ్చేస్తుంది మాకు. పండగ చేసేసుకున్నాం ఆల్రెడీ. కంపెనీ లెవెల్లో పండగ చేసేసుకున్నాం. అది పండగ కదా మేడం. వచ్చేది పండగ కదా. ఇదే పండగ మాకు అందరికీ కూడా. జూమ్ లో మొత్తం ఎవరైతే ఉన్నారో ఈ సిస్టమ్ లో అందరికీ ఇదే మెయిన్ పండగ. ఈ పండగని మేము సక్సెస్ చేసుకుంటామని మీకు కమిట్మెంట్ ఇస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ మేడం. లెజెండ్స్. గ్రేట్. ఓకే మరి. సో ఆల్రెడీ కొన్ని పోస్టర్స్ అయితే ఉన్నాయి. వాట్సాప్ ఓపెన్ అవ్వట్లేదు.
శ్రీరామ్ సార్ ప్రమోట్ చేయండి ఓపెన్ చేసి. ఉందా వాట్సాప్ ఓపెన్లో ఉందా డైమండ్ శ్రీరామ్ గారు? ఎస్ మేడం అవుతుంది మేడం.